వెల్కమ్ టు నవత టీవీ. నేను పావని. ఈ రోజు మన స్టోరీ బోర్డ్ లో ప్రత్యేక కథనం చూస్తున్నట్లయితే మన సినీ వినీల ఆకాశంలో స్వర కోకిల శ్రీ ఆశా భోంస్లే గారు నిన్న అస్తమించారు. సినీ లోకం ఒక ధృవతారని పోగొట్టుకుంది. గాన సరస్వతి శ్రీ ఆశా భోంస్లే అస్తమించిన స్వరరాగం ఆమె. వేల గొంతుకుల మధురమ నీవు, తరగని రాగాల తోట నీవు, 7 దశాబ్దాల సంగీత ప్రయాణంలో ప్రతి గుండెను పలకరించిన అమరనాథం నీవు. నీ పాట ఆగదు, నీ కీర్తి వీడదు. నువ్వు నింగికెగిసిన నీ స్వరం ఇక్కడే మనతోనే ఉంటుంది. ఈ రోజు ఆశా భోంస్లే గారి జీవిత చరిత్రని, ఆమె స్వరరాగ ప్రయాణం గురించి కొన్ని విశ్లేషణాత్మక కథనాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఆశా భోంస్లే గారు 1933 సెప్టెంబర్ 8న మహారాష్ట్రలోని సాంగ్లీలో ఒక సంగీత కుటుంబంలో జన్మించారు. ఆమె తండ్రి పండిత్ దీనానాథ్ మంగేష్కర్. ఆయన ఒక గొప్ప శాస్త్రీయ సంగీత విద్వాంసులు. ఆశా గారికి తన 9వ ఏటనే తండ్రి చనిపోవడంతో కుటుంబ బాధ్యతలను భుజాన వేసుకుని తన సోదరి లతా మంగేష్కర్ తో కలిసి చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టారు. 1943లో మాఘపాల్ అనే మరాఠీ సినిమాతో తన గాన ప్రయాణాన్ని ఆమె ప్రారంభించారు. ఆమె కేవలం శాస్త్రీయ సంగీతానికే పరిమితం కాకుండా పాప్, గజల్స్, భజనలు మరియు ఫోక్ సాంగ్స్ లలో తనదైన ముద్ర వేశారు. ప్రపంచంలోనే అత్యధిక పాటలు పాడిన గాయనిగా గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ ని సాధించారు. దాదాపు 20కి పైగా భాషల్లో 12,000కు పైగా పాటలు పాడారు. భారత ప్రభుత్వం ఆమెను పద్మ విభూషణ్ మరియు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డులతో గౌరవించింది. ఆశా భోంస్లే గారి కుటుంబం భారతీయ సంగీత ప్రపంచంలోనే అతి పెద్ద మూల స్తంభం. ఇక వారి తల్లిదండ్రులైతే దీనానాథ్ మంగేష్కర్ మరియు ఆమె తల్లి పేరు శేవంతి. ఆమె సోదర సోదరిమణులు లతా మంగేష్కర్, మీనా ఖాదికర్, ఉషా మంగేష్కర్ మరియు హృదయనాథ్ మంగేష్కర్. ఇక ఆమె వైవాహిక జీవితం చూసుకున్నట్లయితే ఆమె మొదట గణపతిరావు భోంస్లేను వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత ప్రముఖ సంగీత దర్శకుడు ఆర్డి బర్మన్ అంటే పంచంధాను వివాహం చేసుకున్నారు. ఆమెకు 3 సంతానం: హేమంత్ భోంస్లే, వర్ష భోంస్లే మరియు ఆనంద్ భోంస్లే. ఇక ఆమె నిన్న రాత్రి అంటే 93 ఏళ్ల వయసులో అకస్మాత్తుగా ఛాతి నొప్పితో ఆశా భోంస్లే గారు తుది శ్వాస విడవడం సంగీత ప్రపంచానికి తీరని లోటు. శతాబ్దపు కాలం పాటు తన మధురమైన స్వరంతో కోట్ల మందిని అలరించినటువంటి ఆ స్వర మాత్రికురాలు భౌతికంగా మన మధ్య లేకపోయినా ఆమె పాడిన వేల పాటల రూపంలో మన గుండెల్లో ఎప్పటికీ జీవించే ఉంటారు. ఆమె పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ అశ్రునయనాలతో మనందరి తరఫున ఘన నివాళులు.